జనవరి 28 సాతాను ఆకస్మిక దాడి. సాతానుకు అత్యంత ఇష్టమైన వ్యూహం ఏమిటంటే ఆకస్మికంగా దాడి చేయడం. అర్ధరాత్రి వేళ శత్రువు అప్పటికే పట్టణపు పొలిమేరల్లోకి వచ్చాడని అలారం మోగినప్పుడు సైనికులంతా గుర్రుపెట్టి నిద్రపోతూ ఉంటే అక్కడ ఎంతటి గందరగోళం చెలరేగుతుందో ఊహించండి. ఒకడు తన దుస్తుల కోసం, మరొకడు తన ఖడ్గం కోసం వెతుకుతుంటారు. మూడవ వానికి అసలు యుద్ధ సామగ్రిని ఎలా వాడాలో కూడా తోచదు. సైనికులు ముందే మెలకువగా ఉండి ఉంటే ఈ ఆందోళన ఉండేది కాదు. నీవు కూడా నీ ఆత్మీయ కవచాన్ని ధరించి ఉండకపోతే సరిగ్గా ఇలాంటి అలజడే నీకు సంభవిస్తుంది. నీవు యుద్ధరంగంలో క్రీస్తుకు నివేదిక ఇవ్వాల్సిన సమయంలో నిరాశతో ఆత్మీయ కృపల కోసం వెతుకులాడవలసి వస్తుంది. నీవు ఆత్మీయంగా సిద్ధంగా ఉండడం కేవలం నీ రక్షణ కోసం మాత్రమే కాదు, నీ తోటి విశ్వాసుల ఆదరణ కోసం కూడా అవసరం. పౌలు ఇతర విశ్వాసులకు ఆటంకం కలగకూడదని తన మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవడానికి కఠినమైన క్రమశిక్షణ పాటించాడు. ఒకరి పిరికితనం అందరినీ పారిపోయేలా చేస్తుంది. ఒకరి అజ్ఞానం అనేకులకు కీడు కలిగిస్తుంది. ఒక విశ్వాస యొక్క అవిధేయత ఇరుకైన మార్గంలో నడిచే మరో సోదరుడిని నాశన మార్గంలోకి లాగవచ్చు. పాత నిబంధనలో దేవుడు రూబేనీయులకు మరియు గాదీలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మిగిలిన ఇశ్రాయేలీయులందరూ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు మీరు ఆయుధాలు ధరించి మీ సోదరులకు ముందుండి నడవాలి. అలాగే నీవు కూడా నీ తోటి బలహీన సోదరులకు డాలు మోసేవాడిగా ఉండాలి. ఇది చేయాలంటే మొదట నీ కవచం నీకు సరిగ్గా ఉండాలి. బహుశా నీవు ఒక కుటుంబానికి బాధ్యత వహించే తల్లివి లేదా తండ్రివి కావచ్చు. నీ ఆత్మీయ స్థితి నీ కుటుంబంపై నేరుగా ప్రభావం చూపుతుంది. నీ హృదయం క్రీస్తుతో తృప్తిగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఆత్మీయ అవసరాలను తీర్చడానికి తగినంత శక్తి నీ దగ్గర ఉంటుంది. నీ హృదయం ఆత్మీయ పోషకాహార లోపంతో ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తారు. నీవు క్రీస్తును ఆనుకుని జీవిస్తే నీ కుటుంబానికి ఆత్మీయ పోషణ అందించడంలో నీకు ఎప్పుడూ కొదువ ఉండదు.